ఈరోజు మనం పోపుల పెట్టెలో రైస్ బ్రాన్ ఆయిల్ గురించి తెలుసుకోబోతున్నాం. అదే మనకు మార్కెట్లో రైస్ రిచ్ ఆయిల్ అని మనకు లభ్యమవుతుంది. అయితే రైస్ బ్రాన్ ఆయిల్ మనము మిగతా ఆయిల్స్ అన్నీ పోల్చుకుంటే రైస్ బ్రాన్ ఆయిల్కు చాలా హీట్ని తట్టుకోగలిగిన శక్తి దీనికి ఉంది. ఎందుకనంటే మనం మామూలుగా ఫ్రై ఐటమ్స్ చేయాలనుకుంటే ఇదివరకు మనం చెప్పుకున్నట్టు సన్ఫ్లవర్ ఆయిల్ కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ తర్వాత పల్లి నూనె కానీ ఇంకా ఆలివ్ ఆయిల్ ఇవన్నీ కూడా ఎక్కువ హీట్ని తట్టుకొని చేసేటటువంటి నూనెలు కావు. అయితే రైస్ బ్రాన్ ఆయిల్ మాత్రము మీరు డీప్ ఫ్రైలు చేయడానికి తర్వాత బేకింగ్ చేసుకోవడానికి ఇలాంటి వాటికి అన్నింటికి కూడాను రైస్ బ్రాన్ ఆయిల్నే వాడుకోవాలి. ఎందుకనంటే నూనెలు ఎక్కువ హీట్ తట్టుకోలేని నూనెలతో మనము ఎక్కువ హీట్ పైన వంటలు చేసినప్పుడు దాని రూపం మారిపోయి దాంట్లో చెడు పదార్థాలన్నీ కూడా మన బాడీలో బ్లడ్ వెజల్స్లో హార్ట్లో అన్నిట్లో కూడా అవి జామ్ అయిపోయి మనకు రకరకాల రోగాలను కలుగజేసే అవకాశం ఉంది. అలాగే క్యాన్సర్ కూడా వస్తుంది కొన్నిసార్లు. కాబట్టి డీప్ ఫ్రైలు చేసుకునే ఐటమ్స్కి ఖచ్చితంగా మీరు రైస్ బ్రాన్ ఆయిల్ ఉపయోగించండి. అయితే ఇదే కాకుండా రైస్ బ్రాన్ ఆయిల్లో ఒరైజనాల్ అని టోకోఫెరాల్ అని టోకోట్రైనాల్ అని ఇలాంటి కొన్ని ఫైటోన్యూట్రియంట్స్ ఉన్నాయి. వాటి వల్ల ఉపయోగం ఏంటంటే చాలా నూనెలు మనకు ఉపయోగించినప్పుడు కొన్ని నూనెల్లో చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి అదేవిధంగా మంచి కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతుంది. అయితే ఈ నూనెకున్న ప్రత్యేకత ఏంటంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ నూనెనే ప్రిఫర్ చేయండి. అయితే దీనివల్ల ఏంటంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతూ మంచి కొలెస్ట్రాల్ తగ్గకుండా దాన్ని అలాగే స్టేబుల్గా ఉంచడానికి ఈ నూనె చక్కగా తోడ్పడుతుంది.